పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ, ఇదే నేటి సగటు రైతు ఆవేదన. కాని కాలం మారుతోంది, వ్యవసాయం మారుతోంది, మన రైతన్న కూడా మారాల్సిన సమయం ఆసన్నమైంది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి లాభాల బాట పట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు పిలుపునిచ్చారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం సమీపంలోని పోతిరెడ్డిపల్లి వేదికగా వ్యవసాయ, విద్యుత్, రెడ్కో శాఖలు నిర్వహించిన సదస్సుకు కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరే పండించాలి అనే మొండి పట్టు వదలండి. మార్కెట్ డిమాండ్ ఉన్న వాణిజ్య పంటల వైపు అడుగులు వేయండి. భూమి స్వభావాన్ని బట్టి పంటను ఎంచుకుంటే దిగుబడి మీ సొంతం. ఎకరాకు 90% సబ్సిడీతో ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. కేవలం బోరు సౌకర్యం ఉంటే చాలు, ఏళ్ల తరబడి స్థిరమైన ఆదాయం పొందవచ్చని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోండి. పొలంలో పంటతో పాటు పైన కరెంట్ కూడా పండించి నిరంతర ఆదాయం పొందాలని పిలుపునిచ్చారు. డ్రోన్లు, స్ప్రేయర్లు, కట్టర్లు, ఇలా వ్యవసాయ యాంత్రీకరణపై అధికారులు ప్రత్యక్షంగా ప్రదర్శన ఇచ్చారు. సబ్సిడీపై ఈ పరికరాలను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ స్వయంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వరి సాగు చేస్తున్న రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు. ముఖ్యంగా జహీరాబాద్, సదాశివపేట, వట్పల్లి రైతులకు జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సానుకూల హామీనిచ్చి రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను, ఆధునిక సాంకేతికతను వాడుకుంటే వ్యవసాయం దండగ కాదు, పండగ అని కలెక్టర్ నిరూపించారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఎలక్ట్రిసిటీ గురించి వాళ్ళు మాట్లాడారు, పిఎం కుసుమ్ గురించి. ఐ థింక్ ఎక్కడైనా మీకు వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అసలు మీకు ఇంకా 10 yearsకి ఏమైనా చేయాల్సినవి లేవు. అయితే 1 acre to 3 acre ఉంటే ఇది మంచి స్కీమ్ అండి పిఎం కుసుమ్. బికాస్ దాంట్లో చూస్తే 3.5 acres ఆల్మోస్ట్ మీరు 1 megawatt పెట్టుకోవచ్చు. 1 megawatt కూడా ఆల్మోస్ట్ 50 లక్షలు డేటా వచ్చింది. కానీ లోన్ పోను ఒక 10 సంవత్సరాల వరకు మీరు లోన్ పోతే కూడా పర్ ఏకర్ యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 1.5 lakh వస్తుంది అనమాట. సో ఎవరికి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా మేబీ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ కావచ్చు, అంత ఇష్టపడరు. బట్ మీరు అన్నట్టుగా నారాయణఖేడ్ సైడ్ కొద్దిగా రూరల్ ఏవైతే సైడ్స్ ఉన్నాయో, నారాయణఖేడ్ కమ్యూనిటీ, వ్యవసాయం గురించి మాట్లాడేది అయితే చాలా స్కీమ్స్ ముందుగా తీసుకుని వస్తున్నాం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇంతకుముందు హార్టికల్చర్కి కానీ, ట్రిప్కి కానీ, ఆల్ దీస్ రోడ్ మోటార్స్ ఏవైతే ఉంటాయో అది దానికి ఐ థింక్ గ్రీన్ ఛానల్ ఇచ్చినట్టుగా ఉన్నాము. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అప్లై చేస్తున్నారు, టువర్డ్స్గా కాస్ట్ వైజ్ రేషియో ఫాలో అయితే మనం ఇస్తూనే ఉన్నాము గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇంకా ఆయిల్ పామ్కి ఇంకా పెద్దగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రైతులకి కూరడం ఒకటే. ఇప్పుడు చూస్తే మన ఇండియా, మన దేశం చాలా మటుకు మనము తిన్న నూనె ఇండోనేషియా నుంచి కానీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం భారీ అయిన మాత్రలో. అది మనము ఇక్కడ ఉత్పత్తి చేయగలిగితే ఆ రేట్ తగ్గిపోతుంది. ఇండియాకి యాజ్ అ కంట్రీగా మనకి ఆ ఇంపోర్ట్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో దాంతో లాభం మన రైతులకి ఏంటి అంటే అది మంచి పంట. నేను కూడా ఇంతకుముందు ఖమ్మం ఏరియాలో పని చేశాను POITAగా. అక్కడ మామూలు ట్రైబల్స్ మన గిరిజనులు ఉంటారు, వారు పెడుతున్నారు ఇప్పుడు ఆయిల్ పామ్. కానీ ప్లేన్ ఏరియాస్కి చూస్తే ఇంకా ఆయిల్ పామ్ ఇక్కడ పెనిట్రేట్ కాలేకపోయింది. సంగారెడ్డి నాకు డేటా ఇంకా తెలియదు, బట్ వికారాబాద్, నారాయణపేట్ సైడ్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మంచి పంట అండి. ఆల్మోస్ట్ 3 years 3.5 years పడుతుంది, ఒక 3-3.5 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత కానీ బ్రహ్మాండంగా పంట వస్తుంది. ఏం దాంట్లో క్రాప్ డ్యామేజ్ ఏమి ఉండదు, అంటే పురుగులు వచ్చి ఏమైనా తినేసి ఖరాబ్ చేసేవి ఏమి ఉండవు. జస్ట్ ఫస్ట్ 6 months అడవి మందులతోటి మనం కాపాడుకోగలిగితే అది కూడా మన వాళ్ళు టెక్నికల్గా హెల్ప్ చేయడానికి ఉంటారు. దాంతో ఆల్మోస్ట్ 90% 90% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. మొక్కల కాస్ట్ కానీ, డ్రిప్ కానీ, జస్ట్ మీకు మీ ల్యాండ్ ఉంటే, బోర్ ఉంటే చాలు. ఆ తర్వాత సబ్సిడీ చాలా మటుకు గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంది. అండ్ ప్రొక్యూర్మెంట్ కూడా గవర్నమెంట్ సైడ్నే ఉంది. ఎలాగో మనము వడ్లు కొంటాము మీ తరఫు నుంచి, అలాగే ఆయిల్ పామ్కి కూడా అష్యూర్డ్ రీసేల్ పాయింట్ ఉంటాయి, అంటే కలెక్షన్ పాయింట్స్ అంటాము. బికాస్ ఇప్పుడు చాలా రైతులు చేయట్లేదు ఇప్పుడు, కానీ ఫ్యూచర్లో ఇంకా చేస్తే మనం అది మెల్లమెల్లగా అది కూడా కలెక్షన్ సెంటర్స్ పెంచుకోవచ్చు అన్నాం. సో
ఇంకా ఇష్యూస్ నాకు జస్ట్ వచ్చి కూడా ఒక వారం అయింది జిల్లా కాబట్టి సంగారెడ్డిలో వ్యవసాయం ఎట్లా ఉంది ముందు నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ డెఫినెట్లీ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రజావాణిలో ఎప్పుడైనా రావచ్చు, మన దగ్గర కలెక్టరేట్ దగ్గరికి ఉంటుంది, దాన్ని ముందు చూస్తే ఇంకా ఎవరికి మన చెప్పాల్సినవి ఉంటే మీరు అందుకు చెప్పవచ్చు. నాకు అవకాశం ఇచ్చిన, నాకు ఇక్కడ ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను.